knock out all their power plants. We're going to knock out all their bridges. We're protecting a very rich portion of the world. This tax is really going to be imposed on his ally in the Gulf. నమస్తే. ఇరాన్ లొంగిపోయేలా డొనాల్డ్ ట్రంప్ దగ్గర ఉన్న ప్లాన్స్ ఏంటి? సరిగ్గా 4 నెలల క్రితం ఇరాన్ను దారికి తెచ్చేందుకు డొనాల్డ్ ట్రంప్ ఒక మైండ్ బ్లోయింగ్ ఫార్ములా కనుగొన్నానని ప్రపంచాన్ని నమ్మించారు. మైండ్ గేమ్స్తో టెహ్రాన్ను భయపెట్టడం, ఇరాన్ సైనిక స్థావరాలపై బాంబుల వర్షం కురిపించటం, వరుస బాంబు దాడులతో ఒత్తిడికి గురిచేసి ఊపిరాడకుండా చేయటం, ఇరాన్ను ఎలాగైనా సరే కాలర్ పట్టుకుని మరీ చర్చల టేబుల్ దగ్గరికి లాక్కు రావటం, లొంగిపోవటం తప్ప ఇరాన్కు మరో ఆప్షనే లేదంటూ ట్రంప్ అనేకసార్లు ఓపెన్గా సవాలే విసిరారు. కానీ ఈరోజు ట్రంప్ వ్యూహం పూర్తిగా బెడిసి కొట్టినట్టు కనిపిస్తోంది. సీన్ పూర్తిగా రివర్స్ అవుతోంది. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటూ ఇరాన్ ఏకంగా యుద్ధం కోసం డేంజర్ సైరన్ మోగించింది. గత 4 రోజులుగా ట్రంప్ సైన్యం తన ఫైటర్ జెట్లతో ఇరాన్పై భీకర దాడులు చేస్తుంటే, మరోపక్క గల్ఫ్ దేశాలను అల్లాడిస్తూ అమెరికా సైనిక స్థావరాలే టార్గెట్గా మిసైల్స్, డ్రోన్లతో ఇరాన్ విరుచుకుపడుతోంది. ఇరాన్ మిలిటరీ వెల్లడించిన సంచలన ప్రకటన ప్రకారం ఖతార్, కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లోని అమెరికా ఎయిర్ బేస్లు, కమాండ్ సెంటర్లు, ఆయిల్ డిపోలు, లాజిస్టిక్స్ కేంద్రాలే లక్ష్యంగా బాంబు దాడులు జరిగినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే వైట్ హౌస్ వాదన మాత్రం వేరేలా ఉంది. హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ అడ్డు తొలగించుకునేందుకు ఆ దేశానికి చెందిన మిసైల్ బేస్లు, నేవీ కేంద్రాలు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ను అమెరికా నాశనం చేసింది. వాస్తవానికి అన్ని లెక్కలు సరిచూస్తే ఈ దెబ్బకు ఇరాన్ కోలుకోలేకుండా చతికిలబడిపోవాలి. ట్రంప్ దగ్గర ఇరాన్ నాయకత్వం మోకరిల్లాలి. కానీ గ్రౌండ్ రియాలిటీ మాత్రం ఊహకందని విధంగా ఉంది. ఇరాన్ అమెరికా ఘర్షణల మంటలు సరిహద్దులకే పరిమితం కాలేదు. ఇవి గల్ఫ్ ప్రాంతం అంతా వ్యాపించి ప్రపంచాన్ని టెన్షన్కు గురిచేస్తున్నాయి. ఇరాన్ ప్రతిఘటనతో తీవ్ర అసహనానికి గురైన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు బిగ్గెస్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ, హోర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ దారికి రాకపోతే అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఇరాన్ పవర్ ప్లాంట్లు, బ్రిడ్జెస్, అత్యంత కీలకమైన మౌలిక సదుపాయాలేనని బాంబు పేల్చారు. టెహ్రాన్ గనక రాజీ పడకపోతే అక్కడ అసలు ఏమీ మిగలదు, సర్వనాశనమే అంటూ ట్రంప్ బిగ్ వార్నింగ్ ఇచ్చారు. We're going to hit them very hard tonight. We're going to hit them very hard tomorrow night. We're going to hit them very hard the night after. And then next week it gets really bad for them because next week comes the power plants. Next week comes the bridges. We're going to knock out all their power plants. We're going to knock out all their bridges unless they get to the table and negotiate. అయితే ట్రంప్ నుంచి ఇలాంటి వార్నింగ్లు వినపడటం ఇదేమీ తొలిసారి కాదు. ఈ ఏడాది ప్రారంభంలో కూడా ఇరాన్పై ఊహించని రీతిలో అటాక్స్ చేయబోతున్నామని ట్రంప్ స్టేట్మెంట్ పాస్ చేశారు. కానీ టెహ్రాన్ అప్పుడు తగ్గలేదు, ఇప్పుడు తగ్గేదే లేదంటూ వాషింగ్టన్కు సవాల్ విసురుతోంది. تهدیدهای اخیر رئیس جمهور از توی سرشار آمریکا مبنی بر هدف قرار دادن زیرساخت‌های ایران اسلامی توسط ارتش متجاوز آن کشور عملی شود. همه آنچه که بنا به نجابت ایران هنوز سالم مانده، یعنی تمامی زیرساخت‌ها در منطقه زیر ضربات پولادین نیروهای مسلح مقتدر جمهوری اسلامی ایران در هم کوبیده خواهد شد، آنچنان که اثری از آنها بر جای نماند و گویی از ابتدا وجود نداشتند. నిజానికి మారుతున్న ఈ గ్లోబల్ పరిణామాలు స్వయంగా అమెరికాలోనే ఒక బిగ్ డిబేట్కు తెరలేపాయి. న్యూయార్క్ టైమ్స్ ఒక సంచలన కథనం ప్రచురించింది. ఈ కథనం ప్రకారం తన మాట వినని, తన రూల్స్కు లొంగని ఒక మొండి శత్రువును ట్రంప్ తన హిస్టరీలోనే మొదటిసారి ఎదుర్కొంటున్నారని స్పష్టం చేసింది. ఇప్పుడు ఆ ఆర్టికల్ ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఇరాన్ ముందు అగ్రరాజ్యం అమెరికా చేతులెత్తేస్తోందా అని స్వయంగా అమెరికన్ మీడియానే ప్రశ్నిస్తోంది. ఇదే ఇప్పుడు బిగ్గెస్ట్ జియో పొలిటికల్ సస్పెన్స్గా మారింది. డొనాల్డ్ ట్రంపే స్వయంగా వెళ్ళి ఇరాన్ పన్నిన ఉచ్చులో చిక్కుకున్నారా? ఈ స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్లో నేను బ్రేక్ చేయబోయే అసలైన సీక్రెట్ ఇదే. ఎందుకంటే ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో జరుగుతున్నది కేవలం దాడులు మాత్రమే కాదు. ఎందుకంటే ఈ ఒక్క దెబ్బతో మిడిల్ ఈస్ట్లో ఉన్న పాత లెక్కలన్నీ మారిపోబోతున్నాయి. గ్లోబల్ పాలిటిక్స్ టోటల్గా టర్న్ తీసుకోబోతున్నాయి.
వరుస దాడులతో ఇరాన్ను గుప్పెట్లో పెట్టుకోవచ్చని ట్రంప్ అనుకున్నారు. కానీ కొన్ని రోజులుగా నడుస్తున్న సీన్ చూస్తుంటే కథ పూర్తిగా అడ్డం తిరిగినట్టు కనిపిస్తోంది. ఇరాన్ మిసైల్ బేస్లు, డిఫెన్స్ సిస్టమ్స్ను నాశనం చేశామని అమెరికా ప్రకటనలు ఇస్తుంది. కానీ ఇరాన్ మాత్రం అసలైన యుద్ధం ఇప్పుడే మొదలుపెట్టామని, గల్ఫ్ దేశాలన్నిటికీ తమ మిసైల్స్ పవర్ ఏంటో తెలుస్తుందని గర్వంగా చెప్తోంది. ఐఆర్జీసీ రిపోర్ట్ ప్రకారం ఆపరేషన్ నస్ర్ పేరుతో అమెరికాపై రివెంజ్ అటాక్స్ మొదలుపెట్టింది. దీనికి తోడు ఇరాన్ ఆర్మీ కూడా ఏకకాలంలో ఆపరేషన్ లైట్నింగ్ అంటూ మరో భీకరమైన మిలిటరీ క్యాంపెయిన్ని అనౌన్స్ చేసింది. మిడిల్ ఈస్ట్లో పాగా వేసిన అమెరికా మిలిటరీ బేస్లే లక్ష్యంగా ఈ ఆపరేషన్లు కొనసాగుతాయని ఇరాన్ స్పష్టం చేస్తుంది. అమెరికా యుద్ధ విమానాలు ఉండే జోర్డాన్ ఎయిర్ బేస్, బహ్రెయిన్లోని నేవీ కమాండ్ సెంటర్, వీటితో పాటు యుఎస్ మిలిటరీ సప్లై డిపోలను ఇరాన్ మిసైల్స్ ఊచకోతకొస్తున్నాయి. తమ భీకర దాడుల్లో అమెరికాకు భారీగా నష్టం వాటిల్లిందంటూ ఇరాన్ అధికారిక మీడియా కొన్ని శాటిలైట్ చిత్రాలను, వీడియోలను కూడా రిలీజ్ చేసి సంచలనం క్రియేట్ చేసింది. అయితే అసలు సిసలైన బిగ్గెస్ట్ బాంబ్ కువైట్ నుంచే పేలింది. ఇరాన్ మీడియా, ఐఆర్జీసీ చెప్తున్న వివరాల ప్రకారం కువైట్లోని మినా అబ్దుల్లా దగ్గర ఉన్న కేజీఎల్ లాజిస్టిక్స్ కాంప్లెక్స్పై ఇరాన్ డ్రోన్లు విరుచుకుపడ్డాయి. మిడిల్ ఈస్ట్లో అమెరికా సైన్యానికి ఇది అత్యంత కీలకమైన సపోర్ట్ అండ్ లాజిస్టిక్స్ హబ్ అని ఇరాన్ గట్టిగా నమ్ముతోంది. ఈ దాడికి సపోర్టింగ్గా ఇరాన్ మీడియా సంస్థలు కొన్ని శాటిలైట్ విజువల్స్ను, వీడియోలను కూడా బయటపెట్టాయి. కానీ ఇరాన్ దాడుల విషయాన్ని అటు అమెరికా కానీ ఇటు కువైట్ కానీ ఇప్పటి వరకు అఫీషియల్గా అంగీకరించలేదు. ఒకవేళ ఇదే నిజమైతే ఇది కేవలం నార్మల్ మిసైల్ అటాక్ కాదు, అంతకంటే పెద్ద విధ్వంసం. ఎందుకంటే ఆధునిక యుద్ధాలంటే కేవలం యుద్ధ విమానాలు, ట్యాంకులను పేల్చేయటం మాత్రమే కాదు, శత్రువుకు అందే ఇంధనం, ఆయుధాలు, రవాణా వ్యవస్థల నడ్డి విరవటం కూడా ఇందులో భాగంగానే ఉంటుంది. అందుకే లాంగ్ రన్లో సాగే ఏ యుద్ధంలోనైనా సరే ఇలాంటి సప్లై కేంద్రాలే మెయిన్ టార్గెట్స్ అవుతాయి. అటు ఖతార్, ఇటు కువైట్లోని అమెరికా బేస్లను చిత్తు చేశామని ఇరాన్ చెప్తుంటే దానికి తగ్గట్టుగా అక్కడి ఇండస్ట్రియల్ ఏరియాల్లో మంటలు రేగుతున్న విజువల్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. వార్ జోన్లో ఏది నిజం, ఏది అబద్ధం అని అప్పుడే తేల్చడం కష్టమే కావచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం మాత్రం క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. ఈ ఇరాన్ అమెరికా యుద్ధ జ్వాలలు బోర్డర్స్కే పరిమితం కాలేదు. గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక సంపద అంతా ఇప్పుడు రణరంగంలో కాలి బూడిదవుతోంది. ఇదే ఇప్పుడు టోటల్ గ్లోబల్ సీన్ను మార్చేస్తుంది. ఎందుకంటే ఇరాన్ వేసే ప్రతి అడుగు కేవలం అమెరికాకే కాదు, తమ భూమిపై అమెరికా బేస్లకు చోటిచ్చిన గల్ఫ్ దేశాల గుండెల్లోనూ రైళ్లు పరిగెత్తిస్తోంది. ఇప్పుడు ప్రశ్న ఇరాన్ తిప్పి కొట్టగలదా లేదా అనేది కాదు. అసలైన ప్రశ్న ఏంటంటే మొత్తం గల్ఫ్ రీజియన్ సర్వనాశనం అయిపోకముందే ఈ భీకర యుద్ధానికి ఎండ్ కార్డ్ పడుతుందా లేదా అనేది. ఇప్పుడు అందరినీ వేధిస్తున్న బిగ్గెస్ట్ క్వశ్చన్ ఒకటే. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన సైన్యం అమెరికా దగ్గరే ఉంటే మరి డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికీ ఇరాన్ను ఎందుకు లొంగదీసుకోలేకపోతున్నారు? దీనికి సమాధానం స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ అనే ఒక చిన్న సముద్ర జలసంధిలోనే దాగుంది. ఎందుకంటే ఇవాళ నడుస్తున్న యుద్ధం కేవలం మిసైల్స్, ఎయిర్ స్ట్రైక్స్ గురించి మాత్రమే కాదు, ప్రపంచ దేశాల ఇంధన సరఫరాను శాసించే బిగ్గెస్ట్ ఎనర్జీ కారిడార్పై కంట్రోల్ ఎవరిది అనేదే అసలైన మ్యాటర్గా మారింది. నిజానికి కొన్ని వారాల క్రితమే తెర వెనక నడిచిన దౌత్యంతో వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య ఒక సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ కుదిరింది. పలు దేశాలు మధ్యవర్తిత్వం వహించి టెన్షన్లు తగ్గించడంతో ఇరుపక్షాలు ఒక ఒప్పందానికి ఓకే అనుకున్నాయి. ఆ టైంలో ప్రపంచమంతా ఇక యుద్ధం ముగిసినట్టే అని ఊపిరి పీల్చుకుంది. అయితే ఆ శాంతి ఒప్పందం 3 నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ఇవాళ సీజ్ ఫైర్ ఒప్పందాన్ని మీరే ఉల్లంఘించారంటూ వాషింగ్టన్, టెహ్రాన్ ఒకరిపై ఒకరు బ్లేమ్ గేమ్ మొదలుపెట్టాయి. ఒప్పందాన్ని పక్కన పెట్టి ఒమాన్ రూట్లో కమర్షియల్ షిప్లను తిప్పాలని అమెరికా చూస్తోందని, దీని వెనక పెద్ద స్కెచ్చే ఉందని ఇరాన్ ఫైర్ అవుతుంది. దానికి అమెరికా సమాధానం ఏంటంటే తాము సముద్ర మార్గాల్లో రవాణా స్వేచ్ఛను కాపాడుతున్నామే తప్ప రూల్స్ బ్రేక్ చేయటం లేదని అమెరికా వాదిస్తుంది. ఈ వివాదం మరింత రాజుకోవడంతో డొనాల్డ్ ట్రంప్ ఒక బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ చేశారు. హొర్ముజ్ జలసంధి నుంచి వెళ్లే ఓడలకు తామే ప్రొటెక్షన్ ఇస్తామని ప్రకటించారు. కానీ తమ రక్షణ కావాలంటే అమెరికాకు 20% టోల్ ట్యాక్స్ కట్టాలంటూ మెలికపెట్టారు.
I want to be reimbursed because we're protecting a very rich portion of the world. We're spending money. And so what we've done is we are going to be reimbursed for protection. We're protecting by the countries that we're helping. For instance, you look at the 5 countries. You have Saudi Arabia, you have UAE, you have Qatar, as I always say, you have Qatar, Bahrain, and by the way, you have others. You have Kuwait. ట్రంప్ చేసిన ఈ స్టేట్మెంట్పై గ్లోబల్ లెవెల్లో తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి. అసలు ఇరాన్, ఒమాన్ దేశాల సరిహద్దుల్లో ఉన్న ఇంటర్నేషనల్ రూట్లో అమెరికా ఎలా టోల్ ట్యాక్స్ వసూలు చేస్తుందని ఎక్స్పర్ట్స్ క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. అంతేకాదు, ఇరాన్ ఒంటెద్దు పోకడలను వ్యతిరేకించే ప్రపంచ దేశాలు అమెరికా చేసే ఈ పెత్తనాన్ని మాత్రం ఎలా ఒప్పుకుంటాయి అన్నది అందరి ప్రశ్న. President Trump's sudden announcement of a 20% tariff on shipping through the Hormuz will end up as a very major self-goal because he has inadvertently actually legitimized Iran's demand for its own toll on ships going through the Hormuz, because the principle of preventing Iran from charging a toll was the principle of free passage on international waters. If America can ask for a tax, America can ask for a toll, well, ipso facto, so can Iran. It's logical. ఈ దెబ్బతో కేవలం 24 గంటల్లోనే ఆ ప్రపోజల్ సైలెంట్గా మాయమైపోయింది. పెట్టిన టోల్ ట్యాక్స్ ప్లాన్పై ట్రంప్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఈ రివర్స్ గేరే ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే హొర్ముజ్ జలసంధిని కంట్రోల్ చేయటం అనేది మాటల్లో చెప్పినంత ఈజీ కాదు. చేతల్లో చూపించడం అంతకంటే కష్టమని స్పష్టంగా తేలిపోయింది. ఖచ్చితంగా ఇదే ఇరాన్ మార్క్ బిగ్గెస్ట్ స్ట్రాటజిక్ అడ్వాంటేజ్. టెహ్రాన్కు హొర్ముజ్ జలసంధి అనేది కేవలం ఒక సముద్ర మార్గం మాత్రమే కాదు, అమెరికా మెడలు వంచే బిగ్గెస్ట్ వెపన్. ఇక్కడ చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ కుప్పకూలిపోతుంది. కమర్షియల్ షిప్లకు ఏ చిన్న ముప్పు వచ్చినా క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఆయిల్ రేట్లు పెరిగితే కేవలం వాషింగ్టన్ మాత్రమే కాదు, టోటల్ వరల్డ్ ఎకానమీయే సంక్షోభంలో పడిపోతుంది. అందుకే అసలైన యుద్ధం ఇరాన్ వీధుల్లో జరగటం లేదు, హొర్ముజ్ సముద్ర మార్గంలో కొనసాగుతోందని అనలిస్టులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ చిన్న రూట్ను ఎవరు శాసిస్తే వాళ్లే గ్లోబల్ ట్రేడ్ను, వరల్డ్ పాలిటిక్స్ను కంట్రోల్ చేయగలుగుతారు. అందుకే ఇది కేవలం ఇరాన్తో యుద్ధం కాదు, అంతకు మించిన బిగ్గెస్ట్ ట్రాప్. ఈ పద్మ వ్యూహంలోనే ఇప్పుడు ట్రంప్ పూర్తిగా స్ట్రక్ అయిపోయినట్టు కనిపిస్తున్నారు. ఈ యుద్ధంలో బిగ్గెస్ట్ ట్విస్ట్ రణరంగంలో లేదు, అది నేరుగా అమెరికా నడిబొడ్డునే నడుస్తుంది. ఇరాన్ అమెరికా వార్ మొదలైనప్పటి నుంచి ఫస్ట్ టైం యుఎస్ టాప్ న్యూస్ పేపర్స్ ఎక్స్పర్ట్స్ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ వ్యూహాన్ని బాహటంగానే చీల్చి చెండాడుతున్నారు. వీటన్నిటిలో న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ అత్యంత సంచలనంగా మారింది. ఆ న్యూస్ పేపర్ ప్రకారం ట్రంప్కు మొట్టమొదటిసారిగా తన జీవితంలో ఒక మొండి శత్రువు ఎదురయ్యాడు. ఈ పాయింట్ ఇక్కడ చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ట్రంప్ నెగోషియేషన్ స్టైల్ కొన్నేళ్లుగా ఒకేలా ఉంది. మ్యాక్సిమం ప్రెషర్ అంటే విపరీతమైన ఒత్తిడి, మ్యాక్సిమం శాంక్షన్స్ అంటే ఆర్థిక ఆంక్షలతో ఊపిరాడకుండా చేయటం, మ్యాక్సిమం మిలిటరీ ఫోర్స్ అంటే సైనిక బలంతో భయపెట్టడం, ఆ తర్వాత అమెరికా చెప్పిన కండిషన్లకే శత్రువు పూర్తిగా లొంగిపోయేలా చేయటం. కానీ ఈ పాత ఫార్ములా ఇరాన్ దగ్గర అస్సలు వర్కౌట్ కావటం లేదని అమెరికా థింక్ ట్యాంక్స్ కుండ బద్దలు కొట్టాయి. భారీగా మిలిటరీ ప్రెషర్ పెడితే ఇరాన్ లీడర్షిప్ లొంగుతుందని ట్రంప్ గుడ్డిగా నమ్మారు. కానీ సీన్ కట్ చేస్తే ఇరాన్ ఏమాత్రం తగ్గకుండా ఎదురు దాడికి దిగుతుంది. అమెరికా వేసే ప్రతి దెబ్బకు ఇరాన్ తనదైన శైలిలో రివెంజ్ తీర్చుకుంటోంది. దీంతో టెన్షన్లు తగ్గాల్సింది పోయి రణరంగం సరిహద్దులు దాటుతోంది. అంతేకాదు, ట్రంప్ ఇస్తున్న పబ్లిక్ స్టేట్మెంట్స్ కూడా రోజుకో రకంగా మారుతున్నాయని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో రాసుకొచ్చింది. ఒకరోజు చూస్తే హొర్ముజ్ జలసంధిలో షిప్లకు సెక్యూరిటీ ఇస్తాం, దానికి 20% టోల్ ట్యాక్స్ కట్టాలని ట్రంప్ అనౌన్స్ చేశారు. కానీ కేవలం 24 అవర్స్లోనే ఆ ప్రపోజల్ను సైలెంట్గా అటకెక్కించేశారు. ఇలాంటి యూ టర్న్ల వల్ల శత్రువులకే కాదు, అమెరికా మిత్ర దేశాలకు కూడా వైట్ హౌస్ వ్యూహాలపై నమ్మకం పోతుంది. అసలు యుఎస్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారో ఒక్కసారి చూద్దాం. జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వాలీ నజ్ర్ చెప్తున్న దాని ప్రకారం ట్రంప్ మిగతా దేశాల దగ్గర వాడిన చర్చల మోడల్ను ఇరాన్ అసలు కేర్ చేయటం లేదు. వాషింగ్టన్ ఊహించినట్టుగా
అమెరికా బెదిరింపులకు టెహ్రాన్ ఏమాత్రం లొంగటం లేదని ఆయన చెప్తున్నారు. ఇక అమెరికా ఎక్స్ డిప్లొమాట్ ఆరెన్ డేవిడ్ మిల్లర్ కూడా ఇదే చెప్తున్నారు. ట్రంప్ ఈసారి అత్యంత మొండి శత్రువును ఫేస్ చేస్తున్నారని, ఇరాన్ మెయిన్ టార్గెట్ ఎలాగైనా హోర్ముజ్ జలసంధిపై తన పట్టును నిలుపుకోవటం, గల్ఫ్ రీజియన్లో తన పొజిషన్ను మరింత స్ట్రాంగ్ చేసుకోవటం. బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూషన్ అనలిస్టుల ప్రకారం ట్రంప్ అగ్రెసివ్ పాలిటిక్స్కు మిగతా దేశాలు భయపడి ఉండొచ్చు, కానీ ఇరాన్ మాత్రం పూర్తిగా రివర్స్ రూట్ ఎంచుకుంది. అమెరికా ఎంత మిలిటరీ ప్రెషర్ పెట్టినా తట్టుకుంటూ ఈ యుద్ధం వల్ల అమెరికాకు జరిగే నష్టాన్ని అంతకంతకు పెంచుకుంటూ పోతుంది. అందుకే ఇక్కడ ఈ తేడాని గమనించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది కేవలం ఆయుధాల యుద్ధం కాదు, ఎవరు ఎక్కువ కాలం తట్టుకుని నిలబడగలరు అనే మైండ్ గేమ్ ఇది. సైనిక పరంగా అమెరికా టాప్ అన్నది ప్రపంచం నమ్మిన నిజం, కానీ కేవలం మిలిటరీ పవర్ ఉంటేనే పొలిటికల్ సక్సెస్ రాదు. ముఖ్యంగా టైం అంతా తమ వైపే ఉందని శత్రువు ఎప్పుడైతే బలంగా నమ్ముతాడో అప్పుడు ప్రత్యర్థి కాన్ఫిడెన్స్ బాగా పడిపోతుంది. ఇప్పుడు సరిగ్గా అమెరికా ఫేస్ చేస్తుంది ఇదే. అందుకే డొనాల్డ్ ట్రంప్ తన ప్రెసిడెన్సీలోనే మోస్ట్ డేంజరస్ ఫారెన్ పాలసీ ఛాలెంజ్ను ఫేస్ చేస్తున్నారని అమెరికా అనలిస్టులే ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు క్వశ్చన్ ఇరాన్పై అమెరికా దాడి చేయగలదా లేదా అనేది కాదు. అసలైన ప్రశ్న ఏంటంటే, కేవలం మిలిటరీ ఒత్తిడితో ఇరాన్ హిట్మ్యాన్ స్ట్రాటజీని ట్రంప్ అడ్డుకోగలరా, లేదా ఇరాన్ పన్నిన చక్రబంధంలో పూర్తిగా కూరుకుపోతారా అన్నది. ప్రపంచ దేశాలన్నీ ఇక్కడ ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ చేస్తున్నాయి. ఇది కేవలం ఇరాన్ అమెరికా మధ్య నడుస్తున్న నార్మల్ వార్ కాదు. ఇది కేవలం మిసైల్స్, ఎయిర్ స్ట్రైక్స్ గురించిన గొడవ అంతకంటే కాదు. ఇంకా చెప్పాలంటే ఇది డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ లీడర్ల ఈగోల ఇష్యూ అసలే కాదు. ఈ టోటల్ బ్యాటిల్ నడుస్తుంది కేవలం కంట్రోల్ కోసం. ప్రపంచంలోనే మోస్ట్ ఇంపార్టెంట్ సముద్ర మార్గంపై పట్టు ఎవరిది? గ్లోబల్ ఎనర్జీ సప్లైని శాసించేది ఎవరు? అల్టిమేట్గా టోటల్ వరల్డ్ ఎకానమీని తమ చేతుల్లోకి తెచ్చుకునేది ఎవరనేదే అసలు మ్యాటర్. మిలిటరీ పరంగా, ఆర్థికంగా ఎంత నష్టం జరిగినా సరే ఈ హెర్ముజ్ జలసంధే తమకున్న బిగ్గెస్ట్ వెపన్ అని ఇరాన్ బలంగా నమ్ముతోంది. ఇక్కడ ఏ చిన్న డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినా చర్చల కోసం ప్రపంచ దేశాలన్నీ అమెరికాపై ప్రెషర్ తెస్తాయని టెహ్రాన్ స్కెచ్ వేసింది. ఆయిల్ రేట్లు ఎంత పెరిగితే ఈ యుద్ధం వల్ల అమెరికాకు జరిగే నష్ట తీవ్రత అంతలా పెరుగుతుంది. ఇక్కడ టెన్షన్లు ఎంత లాంగ్ రన్లో కొనసాగితే ఇరాన్ అంతలా స్ట్రాంగ్ పొజిషన్లోకి వెళ్తుంది. అందుకే ఇరాన్ పార్లమెంట్ ఇప్పుడు అమెరికాకు ఓపెన్ వార్నింగ్స్ ఇస్తోంది. అమెరికాతో కుదిరిన ఆ కాస్త శాంతి ఒప్పందాన్ని కూడా పూర్తిగా చెత్తబుట్టలో పడేయాలంటూ ఇరాన్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎంత మిలిటరీ ప్రెషర్ పెట్టినా హోర్ముజ్ జలసంధిని వదిలే ప్రసక్తి లేదని ఇరాన్ ఆర్మీ చీఫ్లు తెగేసి చెప్తున్నారు. దీన్ని బట్టి సీన్ క్లియర్ అయిపోయింది. ఇరాన్ ఎంత లాంగ్ లాస్టింగ్ వార్కైనా రెడీ అయిపోయింది. ఇదే ఇప్పుడు వాషింగ్టన్కు బిగ్గెస్ట్ ప్రెషర్గా మారింది. సైనిక శక్తిలో అమెరికాకు తిరుగులేదు. యుఎస్ ఎయిర్ ఫోర్స్, నేవీ ముందు ఇరాన్ ఏపాటిది. కానీ కేవలం మిలిటరీ పవర్ ఉంటేనే యుద్ధాలు గెలవలేరనేది హిస్టరీ పదే పదే నిరూపించింది. ముఖ్యంగా టార్గెట్ సైనిక విజయం కాకుండా పొలిటికల్ మైండ్ గేమ్ అయినప్పుడు అమెరికా లెక్కలు పూర్తిగా తలకిందులవుతాయి. ఇక్కడ యుద్ధం ప్రతిరోజు గ్లోబల్ ఆయిల్ మార్కెట్ను వణికిస్తోంది. కార్గో షిప్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గ్లోబల్ బిజినెస్ స్టాగ్నేషన్లో పడింది. యుద్ధానికి ఎక్కడో దూరంగా ఉన్న దేశాలు కూడా ఇప్పుడు దీనికి భారీ మూల్యం చెల్లించుకుంటున్నాయి. ఇందులో ఇండియా కూడా మినహాయింపు కాదు. ఇలాగే హెర్ముజ్ జలసంధిలో సంక్షోభం నడిస్తే ఇండియాలో పెట్రోల్, డీజిల్ రేట్లు రోజు రోజుకి భగ్గుమంటాయి. దాంతోపాటు నిత్యావసరాల ధరలు పెరిగి ఇన్ఫ్లేషన్ దెబ్బకు సామాన్యుడు కుప్పకూలిపోతాడు. అందుకే ప్రపంచ దేశాల కళ్ళన్నీ ఇప్పుడు గల్ఫ్ రీజియన్ పైనే ఉన్నాయి. ఎందుకంటే ఈ సంక్షోభం మరింత ముదిరితే దీని తాలూకు విధ్వంసం కేవలం ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాతోనే ఆగదు. ఇప్పుడు క్వశ్చన్ నెక్స్ట్ మిసైల్ ఎవరు వేస్తారనేది కాదు. అసలైన ప్రశ్న ఏంటంటే, టోటల్ వరల్డ్ ఎకానమీ కుప్ప కూలిపోకముందే దౌత్యం ద్వారా ఈ ఇంటర్నేషనల్ సీ రూట్ను ఓపెన్ చేయిస్తారా లేదా అనేది. ఎందుకంటే దీనికి ఆన్సర్ లేట్ అయితే ఈ యుద్ధానికి అయ్యే ఖర్చును బోర్డర్లలో ఫైట్ చేసే దేశాలు మాత్రమే భరించవు. ఈ యుద్ధంతో అస్సలు సంబంధం లేని కోట్లాది మంది సామాన్య ప్రజలు తమ వెహికల్స్లో ఫ్యూయల్ కొట్టించిన ప్రతిసారి, మార్కెట్లో ఫుడ్ కొన్న ప్రతిసారి ఆకాశానంటే ధరల రూపంలో దీనికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది.
అందుకే ఈ వార్ స్టోరీ మనలో ప్రతి ఒక్కరికి అత్యంత ఇంపార్టెంట్ స్టోరీ అవుతుంది. ఇక్కడ అమెరికా చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఒక్కటే, ఈ యుద్ధం చాలా ఫాస్ట్గా ముగిసిపోతుందని వైట్ హౌస్ గుడ్డిగా నమ్మటం. ఫస్ట్ ఫేజ్ వార్ మొదలైనప్పుడు తాము వేసే మిలిటరీ దెబ్బకు ఇరాన్ లీడర్షిప్ ముక్కలైపోతుందని, టెహ్రాన్ ఆర్మీ మోకాళ్లపై నిలబడి చర్చలకు వస్తుందని వాషింగ్టన్ ఊహించింది. కానీ సీన్ కట్ చేస్తే యుద్ధం మళ్లీ తిరిగి వచ్చింది. అది అమెరికాకు అస్సలు ఊహించిన విధంగా అత్యంత ప్రమాదకరమైన కండిషన్లతో తిరిగి వెనక్కి వచ్చింది. దీనంతటికీ మెయిన్ రీజన్ మళ్ళీ ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. ఇరాన్ చేతిలో ఇప్పుడది కేవలం ఒక సముద్ర మార్గం మాత్రమే కాదు, అమెరికా మెడలు వంచే బిగ్గెస్ట్ వెపన్. ఈ యుద్ధం వల్ల తమకు జరిగిన నష్టాన్ని ఆ ఒక్క రూట్ ద్వారానే రికవరీ చేసుకోవచ్చని ఇరాన్ లీడర్లు ఫిక్స్ అయ్యారు. అందుకే అమెరికాతో కుదిరిన ఆ కాస్త ఒప్పందాన్ని కూడా పూర్తిగా చెత్తబుట్టలో పడేయాలంటూ ఇరాన్ పార్లమెంట్ గట్టిగా నినదిస్తోంది. రూల్స్ బ్రేక్ చేసి అమెరికా దొంగచాటుగా ఒక కొత్త రూట్ కారిడార్ క్రియేట్ చేయాలని చూసిందని ఇరాన్ ఫైర్ అవుతుంది. ఇక్కడ వాషింగ్టన్ ఇరాన్ వాదనను ఒప్పుకుంటుందా లేదా అన్నది పక్కన పెడితే పొలిటికల్ రియాలిటీ ఏంటంటే ఇరుపక్షాల మధ్య నమ్మకం పూర్తిగా ముక్కలైపోయిందని. ఒక్కసారి నమ్మకం పోయాక ఇలాంటి సీజ్ ఫైర్ ఒప్పందాలు 3 నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతాయి. ఇదే విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ ఒక పవర్ఫుల్ పాయింట్తో స్టోరీ రివీల్ చేసింది. డొనాల్డ్ ట్రంప్కు తన జీవితంలోనే మొట్టమొదటిసారిగా ఎవరికీ లొంగని, దేనికి భయపడని ఒక మొండి శత్రువు ఎదురయ్యాడని స్పష్టం చేసింది. అమెరికా టాప్ డిప్లొమాట్స్ చెప్తున్న చేదు నిజం కూడా ఇదే. మిలిటరీ పవర్ ఉంటే బిల్డింగ్స్ కూల్చొచ్చు, టార్గెట్స్ లేపేయొచ్చు, ప్రెషర్ పెంచొచ్చు. కానీ శత్రువు లొంగిపోయేలా చేయటం మాత్రం కేవలం సైన్యంతో సాధ్యం కాదు. ముఖ్యంగా టైం అంతా తమకే అనుకూలంగా ఉందని శత్రువు బలంగా నమ్మినప్పుడు అమెరికా ఏం చేసినా వేస్టే అవుతుంది. అందుకే ఈ యుద్ధం ఇప్పుడు అత్యంత డేంజరస్ టర్న్ తీసుకుంది. ఇరాన్ వేసే ప్రతి కొత్త మిసైల్ టెన్షన్స్ను పీక్స్కి తీసుకెళ్తోంది. హోర్ముజ్ జలసంధిలో వచ్చే ప్రతి చిన్న డిస్టర్బెన్స్ గ్లోబల్ ఆయిల్ మార్కెట్ను పూర్తిగా షేక్ చేస్తుంది. ఆయిల్ రేట్లు పెరిగితే ఎక్కడో దూరంగా ఇండియాలో ఉండే సామాన్య కుటుంబాల బడ్జెట్ తల్లకిందులైపోతుంది. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే శత్రువుల ఆట కట్టిస్తానంటూ డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధంలోకి తిరిగి అడుగుపెట్టారు. కానీ ఇవాళ క్వశ్చన్ ఇరాన్పై అమెరికా అటాక్ చేయగలదా లేదా అనేది కాదు. అసలైన సస్పెన్స్ ఏంటంటే ఈ యుద్ధాన్ని ముగించే పక్కా స్ట్రాటజీ అసలు ట్రంప్ దగ్గర ఉందా లేదా అనేది. ఎందుకంటే యుద్ధంలోకి అడుగు పెట్టడం చాలా ఈజీ, కానీ ఆ పద్మవ్యూహం నుంచి బయటపడటం అత్యంత కష్టమైన పని. బహుశా ఈ భీకర యుద్ధం ప్రపంచానికి నేర్పుతున్న బిగ్గెస్ట్ లెసన్ కూడా ఇదే.